హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మీకు ఆహ్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో, మనకి ఇక్కడ చూస్తున్నాము. మనకి ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 20 ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ 5థ్ ఏప్రిల్ వరకు కూడా మనం సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. 27థ్ ఏప్రిల్ 2024 రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో, మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ చూడడానికి వీడియో చేస్తున్నానండి. సో, బేసికల్లీ ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. పాలిటెక్నిక్స్ అంటారు కదా! డిప్లొమాలో జాయిన్ అవ్వడానికి సంబంధించిన అడ్మిషన్స్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో, ప్రస్తుతానికైతే నేను ఇక్కడ పాలిసెట్ ఏపీ.ఎన్ఐసి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఉన్నాను. సో, మీకు ఒకవేళ ఈ వెబ్‌సైట్ డైరెక్ట్‌గా తెలియకపోతే మీరు ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని, ఓకే. గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్‌గా ఏపీ పాలిసెట్ 2024 అని టైప్ చేస్తే సరిపోతుందండి. మనకి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, హోమ్ పేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఇందాక వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇదే హోమ్ పేజ్‌లోనే ఉన్నాను. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ 5థ్ మార్చ్ రోజున ఉన్నాము. సో, మనకు ఆల్రెడీ 15 రోజుల క్రితమే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్ వరకు టైం ఉంది. ఓకే. సో, ఎవరైనా 10థ్ క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ మరి ఇటు సైడ్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలా? లేకపోతే ఇంటర్మీడియేట్ సైడ్ వెళ్ళాలి అంటే నా సజెషన్ లేదా నా సలహా మాత్రం మీరు ఖచ్చితంగా ఐఐటీస్ అలాగే మెడికల్ కాలేజెస్ అలాంటి వాటిలో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇంటర్మీడియేట్ సైడ్ వెళ్ళండి. సో దట్ మీరు ఆ సైడ్ వెళ్ళిపోగలుగుతారు. అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉండి మీరు ఖచ్చితంగా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అలాంటి వాటిలో మీరు సీట్ కొట్టగలగననే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ఎంట్రన్స్ సైడ్ వెళ్ళాలంటే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. లేదు పర్లేదు నేను ఇంటర్మీడియేట్ సైడ్ వెళ్ళకుండా పాలిటెక్నిక్ సైడ్ కూడా నేను మంచిగానే చదువుకోగలుగుతాను. నాకు తక్కువ అమౌంట్‌లో నేను చదువుకోగలుగుతాను అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి కూడా మంచి కాలేజెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. మనకు మంచి మంచి కాలేజెస్‌లో డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపూర్, జేఎన్‌టీయూ విజయనగరం ఇలాంటి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయండి. అలాంటి కాలేజెస్ అలాగే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కూడా మనకి డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్ అడ్మిషన్ జాయిన్ అయిపోవచ్చు ఇంజినీరింగ్‌లో. పాలిటెక్నిక్ చదువుకున్న తర్వాత మనకి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయిపోవచ్చు. సో, మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకి మంచి కాలేజెస్‌లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. సో, మనకి ఎంసెట్ ద్వారా వెళ్ళాలంటే మనకి అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనం అలాగే ఎక్కువ మొత్తంలో కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఇంటర్మీడియేట్ జాయిన్ అవుతారు కాబట్టి మనకి ఎంసెట్ రాసేటప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. ఆ హెవీ కాంపిటీషన్‌లో మనకి మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనేది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకి కష్టపడే శ్రమతత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో, మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా మనము ఏదో ఒక పర్టిక్యులర్ కోర్సు ఇంజినీరింగ్ కోర్స్‌లో మనం డిప్లొమాలో జాయిన్ అవుతాం కాబట్టి డైరెక్ట్‌గా దాంట్లోనే మనకి ఆహ్, ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిప్లొమాలో జాయిన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఆ పర్టిక్యులర్ వాళ్ళే ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళ సైడే వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఆఫ్ స్టూడెంట్స్ తోటే, ఆ పర్టిక్యులర్ బ్రాంచ్ స్టూడెంట్స్ తోటే వాళ్ళు కంపీట్ అయ్యి ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ తీసుకొచ్చుకోగలుగుతారు. కాబట్టి నా ఉచిత సలహా లేదా మీరేమన్నా అనుకోండి. కానీ మీరు ఖచ్చితంగా పాలిటెక్నిక్ సైడ్ జాయిన్ అవ్వడమే మంచిదండి. మనకి ఆహ్, అమౌంట్ ఆఫ్ టైమ్ కూడా సేవ్ అవుతుంది. అలాగే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. మంచి కాలేజీలో సెటిల్ అయిపోతారు. మీరు మంచి కాలేజీలో జాయిన్ అయ్యారంటే మీకు ఆబ్వియస్‌గా ప్లేస్‌మెంట్స్ మంచిగా ఉంటాయి. మీరు మంచిగా సెటిల్ అయిపోగలుగుతారు. కాబట్టి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడమే బెటర్ అండి. చాలామంది స్టూడెంట్స్ తెలియక మిస్టేక్స్ చేస్తుంటారు. సో, నా అభిప్రాయం ప్రకారం మీరు పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఆహ్, రాయడమే మంచిదండి. ఓకే. పేరెంట్స్‌కి కూడా బర్డెన్ తగ్గుతుంది. ఆహ్, సో, మనం ముందుగా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదామండి. మరి ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, దాన్ని ఎలా చేయాలి ఏంటనేది చూడడానికంటే ముందు మనం ఒకసారి ఈ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ ఏంటనేది ఒకసారి గో త్రూ అవుదామండి. ఇక్కడ మనం బ్రౌచర్ చూస్తే సరిపోతుంది. సో, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది బ్రౌచరు. మీరు దాన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సరిపోతుందండి. బ్రౌచరు. సో, ఇది మనకు ఆ నోటిఫికేషన్ అనేది కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో, ఈ మేడం మనకి కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదలవాడ నాగరాణి మనకి కమిషనర్.
సో మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 27th ఏప్రిల్ రోజున ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 50 క్వశ్చన్స్ ఫిజిక్స్, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉంటాయని చెప్తున్నారు. ఓకే, మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఒక క్వశ్చన్కి ఒక మార్కు, అంటే 120 మార్కులు ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్ అనేది 2 గంటలు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం సిలబస్ కూడా 10th క్లాస్ సిలబసే ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో వాళ్ళు మళ్ళీ ఒకసారి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్రషప్ చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. సో మీకు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కూడా లాస్ట్లో చూపిస్తాము. బ్రౌచర్లో ఇచ్చారు ఆల్రెడీ మోడల్ క్వశ్చన్స్. మనం ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది సింపుల్గా వాళ్ళు ఇచ్చిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ హైలైట్స్ ఆఫ్ పాలిసెట్ 2024 అని ఇచ్చారు. ఓకే, సో అబౌట్ పాలిసెట్ మనకి ఇదేం పెద్దగా అవసరం లేదు ప్రస్తుతానికైతే. మనం ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ టు పాలిసెట్ 2024 చూడాల్సి ఉంటుందండి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇవి డిఫరెంట్ కోర్సెస్ అండి, పాలిటెక్నిక్లో ఉండే డిఫరెంట్ కోర్సెస్. వీటి గురించి మళ్ళీ నేను ఎలాగో ఒక వీడియో చేస్తాను. సో మీరు ముందైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి ఎలా చేయాలి ఏంటి అసలు పాలిటెక్నిక్ గురించి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో ఇవి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మంచి కోర్సెస్ ఉంటాయి. దాంట్లో డైరెక్ట్గా మనం ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఓకే, మనకి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం వల్ల మంచి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. ప్రగతి స్కాలర్షిప్ అనేది అమ్మాయిలకు మాత్రమే ఆఫర్ చేస్తారు. ఏఐసిటి వాళ్ళు 50,000 ఈ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఇక్కడ చూస్తున్నారు కదా గర్ల్స్ స్టూడెంట్స్, సో వాళ్ళకి 50,000 స్కాలర్షిప్ వస్తుంది. సాక్ష్యం స్కాలర్షిప్ అనేది ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి, ఇక్కడ చూడండి స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటున్నారు. సో ఫిజికల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50,000 స్కాలర్షిప్ వస్తుందండి. ఓకే, వాళ్ళు మొత్తం కూడా ఈ అమౌంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ అనుకున్నాం కదా, ఇంపార్టెంట్ డేట్స్ అనేది నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడో రిలీజ్ అయింది. ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ అనేది 20th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 5th ఏప్రిల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 27th ఏప్రిల్ ఉంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 13th మే వరకు ఉంది మనకి. సో ఈలోపు మీరు డిసైడ్ చేసుకోండి. ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి, ఐఐటీస్ ఎన్ఐటీస్లో వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వండి. లేదా మీరు ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళాలంటే నీట్ ఎగ్జామ్ వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వండి. లేదు నేను మనము లెస్ కాంపిటీషన్ తోటి ఎక్కువగా స్ట్రెస్ లేకుండా సింపుల్గా చదువుకుంటాను, తక్కువ ఖర్చులో చదువుకోవాలనుకుంటే మీరు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళండి. పాలిసెట్ రాస్తే సరిపోతుంది. సో డిప్లొమా కోర్సెస్ మంచి కోర్సెస్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, మంచి గవర్నమెంట్ కాలేజెస్లో మనకి మంచి కోర్సెస్ ఉన్నాయి. వాటిలో జాయిన్ అయిపోతే మనం ఆ పర్టికులర్ స్ట్రీమ్లోనే ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎంచుకోవచ్చు. దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, ముందుగా మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వెళ్దాము. ఓకే, ఎలిజిబిలిటీ ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. ఇండియన్ నేషనల్స్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామ్ అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అయితే ఎస్వియు మరియు ఏయు కింద రాయాల్సి ఉంటుంది. అంటే లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మిగతా తెలంగాణ వాళ్ళు ఓయూ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఓకే, అంటే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, లొకాలిటీ వచ్చి నాన్ లోకల్ కింద, అంటే నాన్ లోకల్ సీట్స్ ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి తెలంగాణ వాళ్ళకి. ప్రస్తుతానికి మనం ఇంకా సపరేట్ అయిపోలేదు కాబట్టి. ఓకే, సో మేము సింపుల్గా చెప్పాలంటే మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకే, ఈవెన్ 10th క్లాస్ మార్చ్ 2024లో రాసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సింపుల్గా ఎగ్జామ్ అపియర్ అయినంత మాత్రాన మనకి మంచి ర్యాంక్ రాకపోతే మనకి మంచి కాలేజీలో సీట్ రాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, పాలిసెట్ 2024 ఇక్కడ 500 ఎగ్జామినేషన్ సెంటర్స్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, 25 సిటీస్ అలాగే 26 డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ కూడా రాయొచ్చు ఉర్దూలో కూడా. ఓకే, ఇక్కడ రీజియన్ అని ఇచ్చారు చూడండి, సెంటర్స్ ఫర్ అసిస్టెన్స్ టు ఉర్దూ మీడియం. ఇక్కడ ఎవరైతే ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఏయూ ఏరియాకి సంబంధించిన వాళ్ళకైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ గుంటూరులో మనకి అసిస్టెన్స్ చేస్తారు. ఎస్వియు అయితే ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, సో ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే మనకి ఏమైనా సందేహాలు ఉంటే పాలిటెక్నిక్ సంబంధించి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇవన్నీ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే సింపుల్గా వాళ్ళు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారండి. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయంటే 111 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయండి. 111 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. వీటిని అప్రోచ్ అవ్వడం ద్వారా మనకి సందేహాలు ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా నామినల్ ఫీజుగా ఉందండి. 400 ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది, మనకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓకే, సో దీని గురించి నేను ఎలాగో మీకు త్రూ డెమాన్స్ట్రేషన్ చెప్తాను కాబట్టి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాల్ టికెట్స్ అనేవి బిఫోర్ ఎగ్జామ్ వరకు మనం 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకోవాలి కదా.
ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. పాలిసెట్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీ 30 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పాలిసెట్ సిలబస్ వచ్చి మొత్తం కూడా 10th క్లాస్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇచ్చారు. సెక్షన్ ఏ 1 to 50 మ్యాథమెటిక్స్ ఉంటాయి. సెక్షన్ బి 51 to 90 ఫిజిక్స్ ఉంటాయి. సెక్షన్ సి 91 to 120 కెమిస్ట్రీ ఉంటాయని చెప్పారు. 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మనం సర్కిల్ చేయాల్సి ఉంటుంది, బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయండి. చూడండి, మోడల్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. మీరు ఆల్రెడీ 10th క్లాస్లో మనకి బుక్లెట్స్ బిట్ బ్యాంక్ ఉంటాయి. ఆ బిట్ బ్యాంక్ మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి మీకు సింపుల్గా మీరు ఎగ్జామినేషన్ రాసేయచ్చండి. ఇది ఓఎంఆర్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారు. ఓకే, ఓఎంఆర్ గురించి మీకు ఎలాగో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ ఓఎంఆర్ ఫిల్ చేయాలి. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ర్యాంక్ కార్డు ఇష్యూ అవుతుంది, ఇలా ర్యాంక్ కార్డు. ఓకే, రైట్. మన తర్వాత రిజర్వేషన్స్ కూడా ఇచ్చారండి. రిజర్వేషన్స్ ఓపెన్ కాంపిటీషన్లో 50% ఉంటాయి. ఎస్సీ 15, ఎస్టీ 6 ఇవన్నీ సీట్స్ రిజర్వేషన్. ముందుగా మనం ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదండి. ఎగ్జామ్ రాసి మంచిగా రాస్తే మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మనం తెచ్చుకోవద్దండి. ఓపెన్ కోటాలోనే మనం సీట్ సాధించేలా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ స్టూడెంట్స్ కూడా రిజర్వేషన్ ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉందండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి టోటలీ 88 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఓకే, మీకు చూపిస్తాను. టోటలీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 88 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ఇది లాస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, తర్వాత ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కూడా ఉన్నాయి. మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అనేవి ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ షిఫ్ట్ కింద ఆఫర్ చేస్తారండి. ఓకే, ఇక్కడ ఫీజు ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫీజు 4700గా ఉంది. ప్రైవేట్ పాలిటెక్నిక్లో ఫీజు ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మొత్తంగా ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కూడా ఉన్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వాలంటే మీరు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాయిన్ అవ్వచ్చు, మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి ప్రైవేట్ కాలేజెస్ అనేవి నేను స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సో టోటల్గా మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ వచ్చి కౌంట్ చూద్దాము. ఓకే, 179 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. ఓకే, మనకి కౌన్సిలింగ్ అంటే ఆఫ్టర్ రైటింగ్ ది ఎగ్జామ్ మనకి వచ్చిన ర్యాంకుని బట్టి వెబ్ కౌన్సిలింగ్లో మనం పాల్గొనాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్లో మనకి వచ్చిన ర్యాంకుని బట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకి సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఓకే, ఇక్కడ ఫీజు ఎలా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా నామినల్గా ఉంది. చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అయితే మొత్తం ఫీజు 4700 ఉంది. దీంట్లో కూడా ట్యూషన్ ఫీ అనేది 2000 మాత్రమే ఉంది. కోర్స్ వర్క్ ఫీ అని, గేమ్స్ అని ఇలా క్లాసిఫికేషన్ ఇచ్చారు. చెప్పుకుంటే మనకి 4700 అంటే చాలా తక్కువ అండి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే మనకి 47,000 కూడా కట్టినా కూడా మంచి కాలేజీలో మనం జాయిన్ అవ్వలేకపోవచ్చు. సో మనం సింపుల్గా మనకి ఫీజు తక్కువలో మనం చదువుకోవాలనుకుంటే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్గా ఉంటారో అలాంటి వాళ్ళకి పాలిటెక్నిక్ చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండి. ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. మనకి చాలా ముందుగా మనకి గవర్నమెంట్ కాలేజెసే ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మన గవర్నమెంట్ కాలేజీలోనే మనకి సీట్ వచ్చేస్తుందండి. ఓకే, పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోవచ్చు. రేర్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. అలాంటి రేర్ కోర్సెస్లో జాయిన్ అయితే మనకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనం సీట్ కొట్టే అవకాశం ఉంటుందండి త్రూ ఈసెట్. అంటే పాలిటెక్నిక్ రాసిన తర్వాత, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత, మన డిప్లొమా అయిపోయిన తర్వాత ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో మనం జాయిన్ అవ్వచ్చు. అలాంటి మంచి సువర్ణ అవకాశం ఉందండి. సో ఎవరైతే వీడియో చూస్తారో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, సో మనకి ఫీ ఎగ్జామిషన్స్ అలా కూడా ఉన్నాయి. ఫీజు రీంబర్స్మెంట్ అనేది కూడా ఉంది. 4700 కూడా మనకి ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు ప్రిఫరెన్సెస్ అని ఇచ్చారు. ఎన్సీసీలో ఎలాంటి వారికి, అలాగే స్పోర్ట్స్లో చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా, రిజర్వేషన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అనేది మొత్తంగా ఇన్ఫర్మేషన్ బుక్లెట్లో ఇచ్చారు. సో ఇది బుక్లెట్ ఇన్ఫర్మేషన్ అండి. దాని తర్వాత మనం అప్లికేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లోనే కూర్చుని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చేసి ఉంటే అలాంటి వీడియో చూసుకొని మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, లేదా సెల్ఫ్గా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ అనేది 2 రకాలు. హెల్ప్ లైన్ సెంటర్, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, స్టెప్స్ ఇన్ అప్లికేషన్ సబ్మిషన్ అంటున్నారు. ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలంటే ఫిల్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ చేయాలి. తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మనం ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ల్యాండ్లైన్ హెల్ప్ నెంబర్ ఉంది, తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. ఓకే,
మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి ఇక్కడే నోటిఫికేషన్స్లో చూపిస్తున్నారు చూడండి. ఓకే, ఈ లింక్స్ క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా మంచి అవకాశం అండి. ఈ క్వశ్చన్ పేపర్ చూసుకొని మనం ప్రిపేర్ అయినా మనము 10th క్లాస్లో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎలాగూ సబ్జెక్ట్స్ అనేవి ఇంకా మనం మర్చిపోం కాబట్టి చాలా ఈజీగా సులభంగా పాలిసెట్ ఎగ్జామ్ రాసేసి మంచి కాలేజీలో సీట్ కొట్టేసుకొని మనము కెరీర్లో మన లైఫ్లో సెటిల్ అయిపోయే అవకాశం అండి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ 2 రకాలుగా చేయొచ్చు. రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ఫర్ అదర్ దాన్ ఎస్ఎస్సి అండ్ టిఎస్ క్యాండిడేట్స్, అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అలాగే స్టేట్ ఎస్ఎస్సికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరైతే సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఓపెన్ స్కూల్స్ అలాంటి చేసిన వాళ్ళైతే ఈ మొబైల్ నెంబర్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి చదివిన వాళ్ళు, ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో నేను ఇప్పుడు ఎలాగూ ఈ లింక్ తోటి నేను ఎలా చేయాలనేది చూపిస్తానండి. రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు హాల్ టికెట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఎస్సి బోర్డు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకు డైరెక్ట్గా ఇప్పుడు ఈ అప్లికేషన్లో మనకి డేటా పాపులేట్ అయిపోతుంది. సో ఇది ఎస్ఎస్సి ఏపీ క్యాండిడేట్స్కి అయితే ఈ లింక్ క్లిక్ చేయాలి. ఎవరైతే అదర్ దాన్ ఎస్ఎస్సి లేదా తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పర్టికులర్ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అనేది నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అని, ఇంటిగ్రేటెడ్ కామన్ సర్వీస్ ఎగ్జామ్. ఇది ఇంటర్నేషనల్ వాళ్ళకి. సిబిఎస్ఈ అంటే స్టేట్ మనకి నేషనల్ వైడ్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి. ఇది స్టేట్ లెవెల్లో ఎస్ఎస్సి చదివిన వాళ్ళకైతే ఇదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ఎస్సి పెట్టి సెలెక్ట్ చేద్దాం, ఎస్ఎస్సి అని. కాకపోతే ఇక్కడ నేను ఏం క్లిక్ చేస్తున్నాను అంటే అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అని పెట్టి క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో నేను మొబైల్ నెంబర్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను, దానికి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ నాకు మొబైల్కి వచ్చేస్తుందండి. ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నాకు ఓటీపీ మెసేజ్ వచ్చిందండి. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఇలా క్లిక్ చేస్తుంటే మనకి డైరెక్ట్గా ఇయర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏ ఇయర్ అనేది మీరు ఏ ఇయర్లో ఉన్నారనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ మీ ఇయర్ అయితే ప్రజెంట్ మీ ఏజ్ ప్రకారం అయితే 2008-9లో మీరు ఉండింటారు. సో నేను 2009 పెట్టి March 5th అని పెడుతున్నానండి. ఓకే, సో పాసింగ్ ఇయర్ లేదా 10th అపియరింగ్ ఇయర్ పాసింగ్ ఇయర్ అని 2024 పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేయాలండి. క్యాప్చా అనేది చూడండి, క్యాప్చా షో అప్లికేషన్. ఓకే, యూ హ్యావ్ ఎంటర్డ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రెస్. ఓకే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు, దాన్ని చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు నా నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ మీ నేమ్ మీరు హాల్ టికెట్లో ఉన్న ప్రకారం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. హాల్ టికెట్లో మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఎలాగైతే మీకు ఇక్కడ పేరు వస్తుందో అది మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఫాదర్ నేమ్ అని అడుగుతున్నారు. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇది కూడా 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఓకే, మీ జెండర్ అడుగుతున్నారు, మేల్ ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం. బోర్డ్ ఎస్ఎస్సి అన్నాం 2024. మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. మనం ఇప్పుడు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకైతే ఈ డిస్ట్రిక్ట్స్ మీరు పెట్టుకుంటే సరిపోతుందండి. గుంటూరు అని సెలెక్ట్ చేస్తున్నాను నేను. టౌన్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ అని అడుగుతున్నారు. గుంటూరు, తెనాలి ఇక్కడ 2 అంటే జిల్లా మనకి ఏ జిల్లాలో ఎక్కడ సెంటర్ ఉందో కూడా మనకి ఇక్కడ ఆబ్వియస్గా తెలిసిపోతుంది చూడండి. నెల్లూరు అని సెలెక్ట్ చేస్తే నెల్లూరులో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు వస్తున్నాయి. సో నేను ప్రజెంట్ అయితే గుంటూరు పెడుతున్నాను. గుంటూరులో మనం సెంటర్ వచ్చి గుంటూరు అని పెట్టాను. పిన్ కోడ్ ఎక్కడ కావాలని పిన్ కోడ్. ఓకే, మీ పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని అడుగుతున్నారు. సో నేను అడ్రస్ హైదరాబాద్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, యూనివర్సిటీ లోకల్ రీజన్ మీరు ఏ పర్టికులర్ ఏరియాకి సంబంధించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ పెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళైతే ఓయూ పెట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ వాళ్ళైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాని వాళ్ళైతే, ఆంధ్రాకి తెలంగాణకి సంబంధం లేని వాళ్ళైతే నాన్ లోకల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఈవెన్ ఆ స్టేట్స్లో వాళ్ళు కూడా మనం పాలిసెట్ ఎగ్జామ్ రాయవచ్చు. కానీ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. మైనార్టీ కమ్యూనిటీ మీరు మైనార్టీ వాళ్ళైతే ఈ పర్టికులర్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళైతే మీరు ఆ పర్టికులర్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి.
ఓకే, నేనైతే నాట్ అప్లికబుల్ అని పెడుతున్నాను. అసిస్టెన్స్ ఇన్ ఉర్దూ రిక్వైర్డ్ అయితే మీరు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఉర్దూ అసిస్టెన్స్ గురించి 2 సెంటర్స్ ఉన్నాయని చెప్పాము. ఆ 2 సెంటర్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఒకటి గుంటూరు ఉమెన్స్ పాలిటెక్నిక్ ఉంది, తర్వాత ఒకటి నంద్యాలలో ఉంది, ఒకటి ఏయూ, ఒకటి ఎస్వీలో ఉంది. సో మనం ఆల్రెడీ చూసాము. ఇది నో పెడుతున్నాను నేను, నాకు అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ కేటగిరీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ నేనైతే ప్రజెంట్ ఏదైతే అవసరమో అది పెట్టాలి. యాక్చువల్ అయితే మీరైతే ఏ పర్టికులర్ కేటగిరీ వాళ్ళైతే అది పెట్టాలి. నేనైతే ప్రజెంట్ ఎస్సీ అని పెడుతున్నాను. సో ఓకే, నాకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయిందండి మొత్తం. ఓకే, సింపుల్గా మళ్ళీ నేను ఫ్రెష్గా చేయాల్సి ఉంటుంది. నేను డైరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను డైరెక్ట్గా ఆల్రెడీ చేసిన స్టెప్స్ మళ్ళీ చేస్తున్నాను అంతే. ఓకే, ఓటీపీ మళ్ళీ వచ్చింది నాకు. క్యాప్చా ఎంటర్ చేయాలండి. ఓకే, క్యాప్చా మిస్టేక్ జరిగింది. ఓకే, 10th ఎగ్జామ్ కరెక్ట్గా సెలెక్ట్ చేయాలంటున్నాడు. డేటా వచ్చేసిందండి. సో నాకు ఇందాక మిస్టేక్ జరిగింది ఏంటంటే, అక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయకూడదు అని అడుగుతున్నారు. నా దాంట్లో అడ్రస్లో అంత స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చాయి కాబట్టి సో దానివల్ల ప్రాబ్లం జరిగింది. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ అడ్రస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ యాక్చువల్లీ మరి ఇక్కడ తెలంగాణకి వాళ్ళకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నారు. ఏలూరు టౌన్ అని పెడుతున్నాను. పిన్ కోడ్ నాకు తెలియదు. ఓకే, చూసేసి రీజియన్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ, అసిస్టెన్స్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టాను. ఓకే, ఇది ఓసీ అని పెట్టేశానండి. మారుస్తున్నాను, ఎస్సీ అని పెడుతున్నాను. ఓకే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్ని నో అని పెడుతున్నాను. ఇక్కడ మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి. ఎన్సీసీ ఉంటే మీకు ఎన్సీసీ రిజర్వేషన్ కావాలంటే ఎస్ పెట్టాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావాలంటే మీరు ఎస్ పెట్టాలి. క్యాప్ మీకు ఏదైతే అప్లికేబుల్ ఇది పర్టికులర్ స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ అవుతుందండి. భారత్ స్కౌట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ రిజర్వేషన్. సో ఎస్ అయితే మీరు ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం ఈ మోడ్స్లో పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారండి. ఓకే, అప్లికేషన్ ఫీ కెన్ బి పేడ్ త్రూ హెచ్ఎల్సి ఆర్ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ అంతా ఒకసారి రీడ్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో పెద్దగా ఏమి మనం రీడ్ చేయాల్సిందే అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏదో బ్లాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బ్లాంక్ ఇన్ఫర్మేషన్లో పిన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఓకే, పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేసేసానండి. ఇప్పుడు నేను ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది మ్యాక్సిమం 50 KB అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా 50 KB సైజ్ ఇచ్చారు. ఫోటో అప్లోడ్ చేస్తున్నానండి. సో ఫోటో నాకు అలా ఆల్రెడీ ఫొటోస్ చాలా ఉన్నాయి వేరే వాళ్ళవి. సో అలా ఫోటో ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఫోటో సైజ్ వచ్చి 50 KB ఉండాలండి, అంత మంచి ఏమీ లేదు. ఫోటో మనం ఆల్రెడీ ఫోటో కన్వర్ట్ చేసుకుని ఉంటే అది పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఫోటో దగ్గర మనం ఫోటో పెట్టాల్సి ఉంటుంది. నేను సిగ్నేచర్ అప్లోడ్ చేశాను బై మిస్టేక్, మారుస్తున్నాను. ఇక్కడ మనం ఫోటో సైజ్ కూడా చూసుకోవచ్చు అండి. ఆ ఫోటో ఇది పెట్టానండి. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అంటున్నాడు, చూస్ ఫైల్. ఇక్కడ నేను సిగ్నేచర్ కూడా ఏదో ఒకటి పెట్టేస్తాను. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి. ఓకే రైట్, మళ్ళీ మార్చాలి.
అంటే ముందుగానే మనం ఉంచుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. నా దగ్గర నేను వేరే వాళ్ళే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఇవి ఫోటో సిగ్నేచర్స్ కూడా మనం 50 KB సైజులోనే ఉంచుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ సైజెస్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఇచ్చారు. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అన్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఇప్పుడు ఫైల్ టైప్స్ ఆఫ్ జేపీజీ అండ్ పిఎన్జీ ఓన్లీ ఆర్ సపోర్టెడ్ అండ్ ఇమేజ్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 50 KB. క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ నాట్ అప్లోడెడ్. సో నా దగ్గర ప్రాబ్లం వచ్చిందండి. నేను సైజు చూసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను అప్లోడ్ చేసినవి ఎక్కువ సైజు ఉన్నాయి, అందుకని ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఓకే రైట్, ఇది మా స్టూడెంట్ అండి, తన ఫోటో అప్లోడ్ చేస్తున్నాను నేను శాంపుల్ డేటా లాగా. ఓకే, సిగ్నేచర్ కూడా 50 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ సిగ్నేచర్ అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఇది మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. FZVYR. చాలా సింపుల్ అండి అప్లై చేసుకోవడం. బయట నెట్ సెంటర్కి వెళ్తే మనకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్, హెల్ప్ లైన్ సెంటర్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ పేమెంట్, ఏపీ ఆన్లైన్ సెంటర్ కాంటాక్ట్ నియరెస్ట్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఫర్ పేమెంట్, ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్. సో వీటిలో ఏదైనా మనం ఒకదాన్ని చూస్ చేసుకొని మనం పే చేయొచ్చండి. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ త్రూ బిల్డెస్. సో ఇది మనం డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్. ఓకే, ఇక్కడ మీరు పే చేయాలనుకుంటే ఇప్పుడు ఈ టిక్ మార్క్ పెట్టేసి మీరు పే చేయొచ్చు పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్. ఒకవేళ మీరు త్రూ హెల్ప్ లైన్ సెంటర్స్ లేదా బయట ఏపీ ఆన్లైన్ సెంటర్స్ అలాంటి వాటికి, అంటే మీ సేవా సెంటర్స్ అలాంటి వాటికి వెళ్ళి కూడా మీరు పే చేయొచ్చు. మీకు ఏ అవకాశం ఉంటే అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అపాన్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ all tickets will be displayed to you. If the all ticket is not generated due to any failure, pay the fee again to get the hall ticket. There is a possibility that your account is debited and transaction is broken immediately. In such case your money will be refunded back to your account. అంటే ఇక్కడ మీరు అమౌంట్ ఆల్రెడీ పే చేసిన తర్వాత మీరు ఒకవేళ మీకు హాల్ టికెట్ రాకపోతే మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది పేమెంట్ సరిగా అవ్వకపోయి ఉండొచ్చు, కాబట్టి దాన్ని మీరు మళ్ళీ ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ మీకు పేమెంట్ డెబిట్ అయిన తర్వాత మీకు అమౌంట్ రీఫండ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీకు హాల్ టికెట్ రాకపోతే మాత్రం మీరు మళ్ళీ ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేమెంట్లో కూడా మీరు నన్ను అడగొచ్చు. నేను లేదా మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు కూడా వెళ్ళి మీకు ఎలాగో అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళి మీరు అడగొచ్చు. వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు, లేదా మీకు ఎగ్జామినేషన్ ఫీ పే చేయడంలో కూడా అసిస్టెన్స్ చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్ అని చెప్తున్నాను. మీరైతే ఇక్కడ పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అంటే సరిపోతుందండి. పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అంటే చూడండి మనకి ఇక్కడ ఇంకో పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, మనకి పేమెంట్ డెస్క్, బిల్ పేమెంట్ డెస్క్ వెళ్ళిపోతుంది. ఆ బిల్ పేమెంట్ డెస్క్లో మనం ఏ దానికైతే పే చేయాలనుకుంటున్నామో సో ఆ మోడ్లో ఇక్కడ మనకి క్యూఆర్ ఇచ్చాడు, యూపీఐ ఇచ్చాడు, చాలా మెథడ్స్ ఉన్నాయండి. సో యూపీఐలో కూడా మనం యూపీఐ మోడ్లో కూడా పేమెంట్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు. సో దాంతో కూడా మనం పే చేయొచ్చు ఈవెన్. ఓకే, సో చాలా మంచి అవకాశం అండి. ఇలా మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది వస్తుందండి. అప్లికేషన్ చూడొచ్చు మీరు, ఇలా నాకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయింది. సో మనం ఫైనల్గా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది మనకి ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందు వరకు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 20th April మనకి ఎగ్జామినేషన్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. పాలసీ 22 hour హాల్ టికెట్ ఫర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ కెన్ బి డౌన్లోడెడ్ 7 days బిఫోర్ ద ఎగ్జామ్ డేట్. అంటే మనకి 7 days బిఫోర్ వరకు మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందండి. ఓకే, ఎస్ఎస్సి డేటా అనేది మనకి 12th March నుంచి మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అప్పటి వరకు మనము మిగతా వాళ్ళు మనం సింపుల్గా మనము మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ స్క్రోలింగ్లో ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి డేటా అనేది పాపులేట్ అవ్వకపోయినా కూడా మనకి ఇబ్బంది లేదు. మనకి ఈ 12th March తర్వాత నుంచి ఎస్ఎస్సి డేటా వస్తుంది. అంతకంటే ముందే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం మనం సింపుల్గా మనము మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ అప్లికేషన్ చేయడంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు నా మొబైల్ నెంబర్ డయల్ చేయొచ్చండి. ఈ మొబైల్ నెంబర్ నాది, దీనికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఈ మొబైల్ నెంబర్ తోటి మీరు రీచ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.